హాయ్ గైస్, ప్రజెంట్ మనమైతే మనాలి నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న సేతాన్ వ్యాలీకి అయితే వచ్చాం. ఇక్కడ మనకి ఒక యూనిక్ స్టేస్ అయితే ఉంటాయన్నమాట. వీటిని డామ్స్ అంటారు. మీరు ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో అయితే చూస్తుంటారు. మనం వీటిని ఎక్స్ప్లోర్ చేయడానికి ఈరోజు అయితే ఇక్కడికైతే వచ్చాం అనమాట. మనకి బయట నుంచి చూడడానికి అయితే ఇలా ఉంటాయి. మనకి ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది. అసలు చూసారు కదా ఇటుపక్క, ఇది వ్యూ అనమాట. మనకి కింద ఉండేది మొత్తం మనాలి. చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటాయి. ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఫుల్ గా అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. మనకి ఈ ప్లేసెస్ కి ఏ సీజన్ లో వస్తే బాగుంటాయని చెప్పి నేను ఫుల్ క్లారిటీగా అయితే మీకు చెప్తాను అనమాట. ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్ళి ఒకసారి విజిట్ చేద్దాం. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్దాం గైస్. మనం ఇప్పుడు డోమ్ లోపలికి అయితే వచ్చాం. ఇక్కడ మనకి ఒక బిగ్ మ్యాట్రస్ అయితే ఉంటుంది అన్నమాట డోమ్ లోపల. ఇలా అయితే అలాగే మనకి ఇక్కడ వ్యూ అయితే ఉంటుంది. ప్రజలు కట్టర్స్ అయితే క్లోజ్ చేస్తున్నారు. ఓపెన్ చేద్దాం. చూస్తారు కదా గైస్, ఎలా ఉందా వ్యూ. ఇక్కడ మనం హ్యాపీగా ఇలాంటి మ్యాట్రస్ మీద కూర్చొని అలాగే ఇక్కడ అనమాట హ్యాపీగా ఈవినింగ్ టైంలో ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఆ మస్క్ అయితే హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అనమాట. మనకి మనాలిలో ఉండే యూనిక్ స్టేస్ లో మనకి ఇది కూడా ఒకటి. మనకి 5 స్టార్ హోటల్లో కూడా ఇంత ఫీలింగ్ అయితే రాదనమాట. మనకి మనాలిలో యూనిక్ స్టేస్ లో ట్రీ హౌసెస్ ఉంటాయి, ఇంకా మంచి 5 స్టార్ హోటల్స్, ఇంకా ఇగ్లూస్ ఉంటాయి వింటర్ టైమ్స్ లో. అలాగే మనకి ఇలాంటి డోమ్స్ అయితే ఎప్పుడైనా ఉంటాయి అనమాట. మనం ఎప్పుడైనా రావచ్చు. ఇక్కడ రావడానికి బెస్ట్ సీజన్ వచ్చి ఎప్పుడంటే స్నో టైం అనమాట. స్నో టైంలో వస్తే మనకి ఫుల్ ఆఫ్ స్నో ఉంటుంది. మొత్తం వైట్ గా ఉంటుంది మనాలి మొత్తం. అప్పుడు వస్తే చాలా బాగుంటుంది అసలు. యాక్చువల్గా అది సీజన్ టైం అనమాట, స్నో టైము. అలాగే మనం మాన్సూన్ లో అంటే వర్షాకాలంలో వచ్చా కూడా చాలా బాగుంటాయి. యాక్చువల్గా ఇదే ఏరియాలో నిన్నైతే మొత్తం క్లౌడ్స్ అయితే ఉన్నాయన్నమాట. మనం లిటిల్ క్లౌడ్స్ అయితే ఉంటాం. మనకి ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయంటే మనకి ఒకవేళ హీట్ అనిపిస్తే ఫ్యాన్ ఉంటుంది. అలాగే మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఉంటుంది అన్నమాట పైన. ఇంకా మనకి చిన్న టేబుల్ లాగా ఉంటుంది మనం ఎక్సర్సైజెస్ పెట్టుకోవడానికి. మనకి ఇక్కడ 2 పర్సన్స్ పడుకోవడానికి ఒక బిగ్ మ్యాట్రస్ అయితే ఉంటుంది ఇలా. అలాగే మనకి కూర్చొని వ్యూ చేయడానికి చైర్స్ ఉంటాయి. ఇంకా ఇలాంటి పెద్ద బాల్కనీ వ్యూ ఉంటుంది. ఇప్పుడైతే మీకు ఇక్కడ వాష్రూమ్ అయితే చూపిస్తాం గైస్. మనకి ఇందులోనే వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. చూసారు కదా, మనకి ఇలా వాష్రూమ్ అయితే ఉంటుంది, అటాచ్డ్ వాష్రూమ్. మొత్తం హాట్ వాటర్ ఉంటాయి. చాలా బాగుంటుంది అనమాట. స్పేషియస్ గా, నీట్ గా, క్లీన్ గా ఉంటుంది. ఎందుకంటే ఇవి యూనిక్ స్టేస్ అనమాట. వీటిని మంచిగా నీట్ గా అయితే మెయింటైన్ అయితే చేస్తారు. మనకి లోపల షవర్ కూడా ఉంటుంది. యాక్చువల్గా పెద్ద హోటల్స్ లాగా ఉండవు, కానీ ఇక్కడ ఉంటాయన్నమాట. అది వీటి యొక్క స్పెషాలిటీ. ఇప్పుడైతే మీకు ఈ ఓవరాల్ డోమ్ యొక్క వ్యూ అయితే చూపిస్తా. చూసారు కదా గైస్ లోపల ఎలా ఉందో. చాలా బాగుంది అనమాట. అసలు
నేను ఎక్స్పెక్ట్ చేసిన కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. మనం నెక్స్ట్ ఇంకో డోమ్ అయితే చూపిస్తాం మీకు, అది కూడా సేమ్ ఇలానే ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే మీకు ఈ డోమ్ కి బయట బాల్కనీ వ్యూ ఉంది కదా, అది చూపిస్తాం. ఇది ప్రైవేట్ బాల్కనీ అనమాట. ఈ డోమ్ తీసుకుంటారు కదా వాళ్ళకి మాత్రమే ఎంట్రీ అయితే ఉంటుంది. ఈవినింగ్ టైంలో అయితే మీరు ఇలాంటి స్పేస్లో హ్యాపీగా ఇలా కూర్చొని ఈ వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు ఎలా ఉందో, మనకి మొత్తం మనాలి మొత్తం అయితే కనిపిస్తుంది గైస్, మనాలి మొత్తం. అలాగే మనకి ఎవరైనా ఇంకా కొంచెం క్రేజీగా ఎంజాయ్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ ఈ ప్లేస్ కూడా ఉందన్నమాట. చూస్తారు కదా, ఇక్కడ మనకి మ్యాట్రెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వీటి మీద మనకి ఎటువంటి పెయిన్ రాకుండా మనం ఇక్కడ కూర్చొని ఫుల్గా ఈ వ్యూని అయితే ఇంకా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా యూనిక్ అనమాట. ఇవి ఇలాంటి స్టేజ్లో మాత్రమే మనం చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ అయితే మీకు ఇంకొక డామ్ ఉంది, అది చూపిస్తాను గైస్. మనకి టోటల్ ఈ ప్రాపర్టీలో 5 డోమ్స్ అయితే ఉన్నాయన్నమాట. 5 మిగతావి కూడా 5 ఉన్నాయి. మనకి వెళ్ళే దారి కానీ గార్డెన్ కానీ ఎవ్రీథింగ్ అయితే వెల్ మెయింటైన్ అనమాట. చాలా బాగున్నాయి. మీకైతే ఇప్పుడు ఇక్కడ కింద ఉన్న ఇంకో డోమ్ చూపిస్తాను, దాని తర్వాత పైకి అయితే వెళ్దాం. ఓకే, ఇదంతా కామన్ ఏరియా అనమాట. మనమైతే వాడుకోవచ్చు, మంచిగా ఉంటుంది మొత్తం గ్రీనరీతో. ఈ ప్లేస్లో మనకి ఎప్పుడే కానీ ఎండ అయితే ఉండదు అనమాట, ఎక్కువ వేడి అనిపించదు. మనకి కింద ఈ ప్లేస్ ఉంది కదా, ఇదైతే మనకి రెస్టారెంట్ అనమాట. మన ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినొచ్చు. కింద కెఫే అయితే ఉంటుంది. ఓకే, మీకు అది కూడా చూపిస్తాను లాస్ట్లో. ఇదే గైస్ మన నెక్స్ట్ డోమ్ అనమాట. ఇది కూడా కొంచెం ప్రీమియం అనమాట, ప్రీమియం డోమ్. మీకు నేను ఇంతకుముందు చూపించాను కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాంటి డోమే, యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది. కానీ మీకు మళ్ళీ నేనైతే ఎక్స్ప్లోర్ చేస్తాను ఈ డోమ్స్లో ఎలా ఉన్నది. మీకు ఎక్స్ప్లోర్ చేయడమే నా పని. ఓకే, కానీ ఇక్కడ నుంచి వ్యూ మాత్రం పీక్ ఉంది. అసలు అది ఎంత పీక్ ఉందో ఇది అంతే ఉంది. చాలా బాగుంది. ఇప్పుడు మీకు ఓవరాల్ ఈ డోమ్స్ యొక్క వ్యూ అయితే చూపిస్తాను. లెట్స్ గో. డోమ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ మనం ఫస్ట్ చూసాం కదా, సేమ్ అలానే ఉంది. దీనికి కర్టన్స్ వేయలేదు, ఇంకా దీనికి కర్టన్స్ వస్తాయన్నమాట. మనం నైట్ టైం క్లోజ్ చేసి పెట్టుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు మనం బయటకు అయితే వెళ్దాం. దీనికి మీకు బాల్కనీ చూపిస్తాను. అలాగే మీకు వాష్రూమ్ కూడా చెప్పాను. వాష్రూమ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఐ మీన్ నీట్ అండ్ క్లీన్గా. మనకి ఈ డోమ్కి ఇదే అనమాట. సపరేట్ ఈ బాల్కనీస్ అయితే ఉంటాయి. కామన్ ఏరియా అనుకోండి. కానీ వ్యూ గురించి మనం ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది వ్యూ. మనం ఈవినింగ్ టైంలో జస్ట్ అలాగా కూర్చొని హ్యాపీగా చిల్లవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఫుడ్ కూడా అన్నీ అయితే దొరుకుతాయి. చెప్పాను కదా, మనకి కింద కెఫే అయితే ఉంది. మనం ఆర్డర్ ఇచ్చి
తెచ్చుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఇదే డోము, మన ముందు ఒక బ్యూటిఫుల్ వ్యూ మౌంటైన్స్ అనమాట. ఇంకేం కావాలి గైస్ ఇంతకన్నా. అలాగే మీకు ఇక్కడ దీనికి కూడా ఇది ఉందన్నమాట, ఐ మీన్ రెస్ట్ ఏరియా. మనకి దీనికి కూడా ఇదైతే ఉందన్నమాట, సమ్ రోప్స్ అనుకోవచ్చు. ఇక్కడ మనం వాళ్ళు ఇస్తారన్నమాట మ్యాట్రస్, దాని మీద వేసుకొని కూర్చోవచ్చు. షూ అయితే జారిపోతాయి అనుకుంటా, కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ చూస్తారు ఎంత బాగుందో. జస్ట్ అలాగే వెళ్ళేసి అక్కడ నుంచి వ్యూ చూడొచ్చు. వ్యూ మాత్రం అల్టిమేట్గా ఉంది. ఇంకా ఇంతకన్నా మనాల్లో బెస్ట్ వ్యూ అయితే నేను చూపించలేను. వర్త్ ఇట్ గైస్, చాలా బాగుంటుంది. మీకు ప్రైస్ అనేది నేను లాస్ట్లో అయితే చెప్తాను వీడియోలో, సీజన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే నెక్స్ట్ అయితే మీకు పైన ఇంకా ఒక 3 టెంప్స్ అయితే ఉన్నాయి ఇటు పక్క అనమాట. ఈ పైన మీకు అవి అయితే చూపిస్తాను ఇప్పుడు వెళ్ళి. ఓకే వెళ్దాం పదండి. మనాలో మనకి ఇలాంటి యూనిక్ స్టేస్ ఉంటాయి కదా, వీటికి గార్డెనింగ్ అయితే చాలా మంచిగా అయితే చేస్తారనమాట. మీకు చూపిస్తాను అది కూడా. మీకు ఇక్కడ చిల్ అవ్వడానికి అన్లిమిటెడ్ ప్లేసెస్ అయితే ఉంటాయి. అలాగే చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఇక్కడ చూసారా, ఒకవేళ మీరు అక్కడ కాకుంటే ఇక్కడికైనా రావచ్చు. ఇక్కడైనా మంచిగా చిల్ అవ్వచ్చు అనమాట. ఇక్కడికైతే ఒక 3 అయితే ఉన్నాయి. వాళ్ళ గ్రూప్ వస్తారు కదా, ఎవరన్నా ఫ్యామిలీస్ పిల్లలతో వచ్చే వాళ్ళకైతే ఈ ప్లేస్లో ఉంటుంది. ఇక్కడైతే మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు. పైకి వెళ్దాం మనం. మనకి ఇక్కడ ఈవినింగ్ టైంలో బోన్ ఫైర్ కూడా ఉంటుంది అనమాట. ఇదే ప్లేసు. బోన్ ఫైర్ కోసం కూడా మనకి మంచిగా అయితే సెటప్ చేశారు. మన చుట్టూరు కూర్చోడానికి ఇలాంటి వుడెన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇలాగ మంచిగా కూర్చొని ఫుల్గా ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ మనమైతే కావాలంటే డంబెల్స్ కూడా ఉన్నాయి గైస్. ఒక జిమ్ చేయాలనుకుంటే జిమ్ కూడా చేసుకోవచ్చు ఇలాంటి వ్యూలో. అది గైస్ మనకి ఏరియా, బోన్ ఫైర్ ఏరియా. ఓకే నెక్స్ట్ పైకి వెళ్దాం. ఇంకొకటి చాలా మందికి చిన్న డౌట్ అయితే ఉంటుంది అనమాట. ఇలాంటి ఎక్కువ చూస్తూ ఉంటాం మనాలిలో. యాక్చువల్గా దీని పేరు వచ్చి గంజాయి అంటారు కాదు తెలుగులో అయితే మన సైడు. ఇవి గంజాయి మొక్కలు అనమాట. మీకు మనాలి, కసోల్, కుల్లు, ఇంకా మన రూమ్ దగ్గర కూడా గార్డెన్లో ఇవైతే ఉంటాయి. మన ఇంటి దగ్గర గడ్డి మొక్కలు ఎలా మొలుస్తాయో యాజ్ ఇట్ ఈజ్ మనాలి మొత్తం గంజాయి అయితే ఉంటుంది. కానీ పోలీసు వాళ్ళు ఏమన్నారు అంటే ఏమన్నారు గైస్, ఎందుకంటే ఇవి ఎక్కడ చూసినా ఉంటాయి. మనకి ఇక్కడ చిన్న ఒక మినీ వాటర్ ఫాల్ కూడా ఉంది. అదే వాటర్ ఫ్లో, అదే వాటర్ ఫాల్. మీకు పైన కనిపిస్తున్నాయి కదా వైట్ వైట్గా, ఇవే అన్నమాట డోమ్స్. మొత్తం 3 అయితే ఉన్నాయి పైన, స్టెప్ బై స్టెప్. మొత్తం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు దీని లోపలికి అయితే వెళ్ళాం. ఫస్ట్ ఇది కూడా ఒక డోమ్ అనమాట. మనకి కింద ఉంది కదా యాజ్ ఇట్ ఈజ్ అలాంటిదే, కానీ కొంచెం చిన్నది దానికంటే స్పేస్లో. మనం కింద అయితే చూసాం కదా, అవి కొంచెం స్పేషియస్ డోమ్స్ అన్నమాట. కొంచెం పెద్దవి అయితే ఉన్నాయి, ఇవి కొంచెం చిన్నవి. యాక్చువల్గా ఇదైతే కపుల్స్కి పర్ఫెక్ట్ అనమాట. చాలా లోన్లీగా, ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. ఇంకా స్పేస్ కూడా
సఫిషియంట్ అనమాట, కపుల్స్కి అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంది. కింద పెద్ద రూమ్స్ అయితే ఫ్యామిలీకి బాగుంటుంది. ఓకే, మనకి ఇందులో కూడా బెడ్స్, ఫ్యాన్స్, ఇంకా హీటర్ ఉంది, ఎవ్రీథింగ్, కబోర్డ్స్ అన్నీ ఉన్నాయి, వ్యూ కూడా ఉంది. నెక్స్ట్ అయితే మనం బయట వ్యూ చూద్దాం వెళ్ళి. ఫస్ట్ మీకు బాత్రూమ్ చూపిస్తాను. యాక్చువల్గా బాత్రూమ్స్ అయితే మనం మాటలు పెట్టాల్సిన అవసరం లేదు గైస్. మనం మనాలిలో ప్రొవైడ్ చేస్తాం కదా హోటల్స్లో కూడా ఎంత ప్రీమియం బాత్రూమ్స్ అయితే లేవన్నమాట. చాలా నీట్ అండ్ క్లీన్, అలాగే లగ్జరియస్, ఇంకా ఎవ్రీథింగ్ ఉన్నాయి, ఏం కావాలన్నా. అలాగే మనకి ఇక్కడ హాట్ వాటర్ కూడా అవైలబుల్ ఉంటుంది 24/7, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ అయితే బయటకు వెళ్దాం. ఇది గైస్ మనకి వ్యూ. యాక్చువల్గా మనకి కింద చూసాం డోమ్స్, వాటికంటే ఈ వ్యూ ఇంకా జబర్దస్త్ అయితే ఉంది. చూసారు కదా, మనం ఈవినింగ్ టైంలో కపుల్స్ అయితే ఇక్కడ కూర్చొని మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఫుల్గా అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈ వ్యూని చూస్తే ఎక్స్పెషల్లీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే, చాలా బ్యూటిఫుల్గా. ఓకే, నేను ఇంకేం గైస్, నెక్స్ట్ అయితే మనం ఈ రూమ్ కూడా కొంచెం లైట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. మీకు ఎలా ఉంది ఓవరాల్ వ్యూ చూపిస్తాను. చూసారు కదా గైస్, నెక్స్ట్ మనం ఇప్పుడు కిందకి వెళ్ళేసి ఓనర్ అయితే ఉన్నాం అనమాట, ఓనర్తో మాట్లాడదాం. మనకి గ్లాంపింగ్స్ లో మనకి కెఫే గైడ్ ఉంటుంది అనమాట కింద అయితే. ఇదే మనకి గ్లాంపింగ్ ఏరియా, ఇలా అయితే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది అనమాట. మనకి ఫుడ్ మెనూ అయితే ఉంటుంది, మనం ఆర్డర్ చేసుకుని తినచ్చు. యాక్చువల్గా మనం అయితే కోల్డ్ కాఫీ అయితే ఆర్డర్ వచ్చాం గైస్. ఇక్కడ రెస్టారెంట్లో ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఈ హోటల్లో స్పెషాలిటీ అదే అనమాట. నచ్చిన ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకొని తినచ్చు. ఇక్కడ ఐటమ్స్ కూడా చాలా అయితే ఉన్నాయి, చాలా. సౌత్ ఇండియా మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు మీల్స్ అవన్నీ. ఓకే, చిల్ గైస్. ప్రజెంట్ మనం ఉన్నాం కదా గైస్, ఈ గ్లాంపింగ్ పేరు వచ్చి మిస్టిక్ హైట్స్ అనమాట. మనకి సేతన్ వెల్లి దారిలో అయితే ఉంటుంది. ఈ గ్లాంపింగ్స్ కి ఓనర్ వచ్చి ఇతనే అనమాట, పేరు వచ్చి పునీత్. హాయ్ भैया। हेलो मैं ठीक हूँ, आप कैसे? बहुत अच्छा वाला बनाए भाई। ये मैं बहुत ग्लैम्पिंग्स देखा, लेकिन इतना मेंटेन्ड और स्पेशियस भी है और बहुत अच्छा व्यू है इधर से। सबसे बहुत अच्छा व्यू है, आपको पूरा मनाली दिख जाएगा। आगे स्नो माउंटेन्स बहुत अच्छा बना है भाई, उसका मेंटेन भी बहुत अच्छा किया। थैंक यू సో మచ్। మీకు గ్లాంపింగ్స్లో ఎటువంటి ఇబ్బంది అయితే రాదనమాట. మీకు మెయింటెनेंस కానీ, అలాగే ఫుడ్ మనకి कैफे नीचे है और मेंटेनेंस और बॉयज भी है सप्लाई करने के लिए। और हर रूम में हमको एग्जॉस्ट फैन भी है। గ్లాంపింగ్స్ में एग्जॉस्ट फैन కూడా ఉందన్నమాట మనకి ఎయిర్ బయటకు వెళ్ళడానికి. అలాగే ఎవ్రీ గ్లాంపింగ్ में हमको फैन भी है और फैन है, हीटर है, ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్ మనకి స్నో టైమ్ లో ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్ కూడా ఉంటాయన్నమాట. అవి బ్లాంకెట్స్ హీట్ అవుతాయి. మనకి స్నో टाइम में कैसा होता है इधर మన ये जगह में? स्नो टाइम पे यहाँ पे 4 to 5 फीट स्नो रहता है, 4 to 5 और हम बालकनी को कुछ इस तरीके से खोल देते हैं ताकि यहाँ पे बैठने के लिए हो जाए। और इलेक्ट्रिक मैट्रेस हमारे पास है डोम्स के अंदर। बाकी पावर बैकअप है हमारे पास, पावर बैक भी हाँ पावर बैकअप भी है। और रूम सर्विस मिलेगी, जो भी आपको खाना है अपने रूम के अंदर आपके पास मेन्यू रहेगा। व्हाट्सएप पे आपने व्हाट्सएप मैसेज ड्रॉप करना है और विद इन
जितना भी टाइम लगेगा फूड को प्रिपेयर होने में, उसके बाद आपको खाना आपके रूम पे मिल जाएगा। आपको ये बनाने में आपको कैसा लगा? मतलब ये नीचे से ऊपर और ऊपर बना है ना, वो भी बहुत अच्छा है। मैं देखा था ऊपर, कपल्स के लिए बेस्ट है। हाँ, कपल्स के लिए बेस्ट है और వ్యూ और बहुत बढ़िया है। మీరు చూసారు కదా డ్రోన్ షాట్స్ మొత్తం ఎలా ఉన్నాయో, చాలా మంచిగా అయితే చేశాడనమాట। మనకి ऐसा वाला यूनिक स्टेज बहुत कम मिलेगा, वो भी इतना स्पेशियस वाला में। మనకి మనాల్లో ఇంకా ఉన్నాయన్నమాట గ్లాంపింగ్స్, అవన్నీ और बहुत ही ग्लैम्पिंग्स है, वो कंजेस्टेड है। हाँ, लेकिन इसमें आपको हर 22 फीट की बालकनी मिलेगी प्रॉपर। అలాగే మనకి ఇవన్నీ ప్రైవేట్ ఉన్నమాట, अलग-अलग అయితే ఉన్నాయన్నమాట ప్రైవేట్లీ। बहुत वेलकम के लिए मैं खुद आपको होस्ट करूंगा। मेरा नाम पुनीत है। आप जब कभी मुझे यहाँ पे मिलेंगे मिस्टेक हाइस्ट में, मैं ही आपका टेक केयर करूंगा। యాక్చువల్గా మనకి ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు వీడియో మొత్తం తీసుకోవడానికి చాలా థ్యాంక్స్ బాయ్। థ్యాంక్ యూ సో మచ్। థ్యాంక్ యూ సో మచ్। ఓకే గైస్, చూస్తారు కదా గైస్ మనకి గ్లాంపింగ్స్ ఎలా ఉన్నాయో। మనకి ఇక్కడ టోటల్ ఒక 5 గ్లాంపింగ్స్ అయితే ఉన్నాయన్నమాట। 2 వచ్చి ఫ్యామిలీకి అయితే బాగుంటుంది, అలాగే పైన ఒక 3 ఉన్నాయి, అవి కపుల్స్కి అయితే బాగుంటాయి అనమాట। వ్యూ మాత్రం మనం చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగున్నాయి। అలాగే ఫుడ్ కూడా చాలా బాగుంది, నేను టేస్ట్ చేశాను కెఫేలో। మనకి కింద కెఫే కూడా ఉంది, అలాగే గార్డెనింగ్ ఏరియా, బోన్ ఫైర్ ఏరియా మొత్తం అన్నీ అయితే ఉన్నాయన్నమాట। ఇంకా మనకి ఇక్కడ ప్లే ఏరియా కూడా కొంచెం ఉంది, చాలా మంచిగా। చూసారు కదా మీరే వీడియో మొత్తం। ఇలాంటి యూనిక్ స్టేస్లో మీరు స్టే చేయాలనుకుంటే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి, క్రేజీ టూర్స్ అండ్ ట్రావెల్ని మనం అయితే ప్రొవైడ్ చేస్తాం। యాక్చువల్గా మనాలి నుంచి ఇక్కడికి రావడానికి ట్యాక్సీస్ కూడా మనకి ఎక్స్ట్రా అయితే పడుతుంది। ఎవరైతే మనీ ఎంతైనా పర్లేదు, మనం మంచిగా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఇలాంటి స్టేస్ తీసుకోండి, చాలా మంచిగా అయితే ఉంటుంది। మీరు లైఫ్ టైం మెమరీ లాగా ఉండిపోతుంది అనమాట। ఓకే, మనకి ఓవరాల్గా ఇది అనమాట వ్యూ। అలాగే షిమ్లా, మనాలి, ఆగ్రా, మథురా, బృందావన్ వీటి ప్యాకేజ్ కావాలంటే మనమైతే ప్రొవైడ్ చేస్తాం బడ్జెట్లో అనమాట। మీరు గ్రూప్స్గా వస్తే ఇంకా మంచి బడ్జెట్లో అయితే మనం ఇవ్వగలుగుతాం గైస్। మరేంటి లేటు, మీరు ఇప్పుడే కాల్ చేసి మన షిమ్లా మనాలి ప్యాకేజ్ని బుక్ చేసుకోండి।